ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. అండ్ 'శంఖం' మూవీ విషయానికొస్తే శివ గారు డైరెక్షన్. అవునండి. తర్వాత ఆయన అక్కడ తమిళనాడుకెళ్ళి ఎంత పెద్ద డైరెక్టర్ చాలా అయ్యారంటే పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. సో, ఆయన ఎర్లీ స్టేజ్‌లో చూసారు కదా మిమ్మల్ని. సో, ఎప్పుడైనా మళ్ళీ మీట్ అయ్యారా ఆయన్ని? చాలా సార్లు కలిసామండి. ఆ! మంచి వ్యక్తి అండి. చాలా మంచి డైరెక్టర్, మంచి వ్యక్తి అండి. రిసీవ్ చేసుకుంటారు. మాట్లాడతారండి. ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ చేసి మాట్లాడతారు. హ్మ్. ఆయన వర్క్ స్టైల్ చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్ అండి. సార్. ఆయన చాలా ఒబిసిటీతో ఉండేవారు ఆయన. హ్మ్. కుర్చీలో కూడా కూర్చునేవారు కదా! సెపరేట్ ఒక స్టూల్ చేయించాం ఆయనకి. సార్. అసలు ఎప్పుడు కూడా నుంచునే వర్క్ చేసేవాడండి. అంత హార్డ్ వర్కర్ ఆయన. ఏవండీ మేము ఆస్ట్రేలియా వెళ్ళామండి. అక్కడ మేము సమ్మర్‌లో వెళ్దామని ప్లాన్ చేసుకుంటే వీసాలు అయి దొరకకపోతే మేము వెళ్ళేటప్పటికి వింటర్ సీజన్ వచ్చిందండి. హ్మ్. మాకు 3:00 మాక్సిమం 3 అయ్యేటప్పటికి లైట్ పోయేది. సన్‌లైట్ పోయేది. పోతే చాలా షూటింగ్ అంతే అనుకూలంగా కదా! లేదు. అవును. మేము ప్లాన్ చేసుకుంది 20 డేసే. అనుకున్నది మరి పూర్తవుతుందా లేదా అనేది మేమిద్దరం మరి మిగిలిపోతుంది. మళ్ళీ ఇంకో షెడ్యూల్‌కి మళ్ళీ ఆస్ట్రేలియా రావాలా అని చాలా ఖర్చు. చాలా టెన్షన్ పడేవాళ్ళం. హ్మ్. డైరెక్టర్ రోజు సాయంత్రం మాకు మీరేమి టెన్షన్ అవ్వద్దండి. చక్కగా నేను అనుకున్నది అనుకున్నట్టే తీసేసి ఇస్తాను మీకు. హ్మ్. తీసేస్తాను. నా ప్లానింగ్ అలా చేసుకుంటానని చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి చక్కగా అనుకున్నది అనుకున్నది మొత్తం తీసేసారండి ఆయన. సార్. ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా ఆస్ట్రేలియా ఏమైతే అనుకుని ప్లాన్ చేసుకెళ్ళామో ఒక్క షాట్ కూడా బ్యాలెన్స్ లేకుండా కంప్లీట్ చేసేసారండి ఆయన. అలాంటి డైరెక్టర్‌లను చూసినప్పుడు ఒక ఆనందం కలుగుతది కదా! అద్భుతం అండి. బేసిక్‌గా ఆయన కెమెరామన్ కదా ఫస్ట్. అవునండి. ఆ! కెమెరామెన్ అండి. మనం చేసేటప్పటికి 2 సినిమాలు చేశారు ఇక్కడ. ఆ! తెలుగులో అంత సక్సెస్ రాలేదు గానీ, సార్. అట్లాగే నేటివ్ లాంగ్వేజ్ కానీ చాలా గొప్ప పెద్ద డైరెక్టర్ అయ్యాడు ఆయన. అట్లాగే 'మనసున్న మహారాజు' టైంలో కూడా రాజశేఖర్ గారిని పెట్టుకొని చేస్తున్నప్పుడు కూడా ముత్యాల సుబ్బయ్య గారు కూడా ఏ రోజు ఏది బ్యాలెన్స్ పెట్టేవారు కాదండి. సార్. ఆయన కూడా అనుకున్నది అనుకున్నట్టుగా కంప్లీట్ చేసేసేవారు. హ్మ్. అండ్ ఈ 'శంకర్' సినిమా విషయానికి వస్తే గోపీచంద్ గారు అంటే ఏ నిర్మాతను కలిసినా సరే సినిమా హిట్టా, ఫ్లాపా ఇవన్నీ పక్కన పెడితే నిర్మాతలను ఇబ్బంది పెట్టని హీరో అని చెప్పి గోపీచంద్ గారి పేరు చెప్తారు. సో, మీతో ఆయన అసోసియేషన్ ఎలా ఉంది? బావుందండి. చాలా బావుంది. సార్. చాలా బావుంది. ఎప్పుడు అట్లాంటి ఇబ్బందులు ఏమీ ఎవరితోనూ ఆయన అలాగా ఎవరిని ఇబ్బంది పెట్టడండి. హ్మ్. మమ్మల్ని అయితే అసలు ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళమండి. హ్మ్. ఫ్రెండ్లీగా చేసేవాళ్ళం. ఎట్లా జరుగుతుంది? ఏంటి? బట్ 'రిపబ్లిక్' తర్వాత 'జేబీ ఎంటర్‌టైన్మెంట్స్' మీ బ్యానర్‌లోనే మీది మరో బ్యానర్, మూడో బ్యానర్. దాంట్లో గోపీచంద్ గారితో మీ సినిమా ఉంటుంది అని చెప్పేసి న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చినియి. వాస్తవం అండి. అవునండి. అవును. బట్ ఎందుకు మెటీరియలైజ్ అవ్వలేదది? అంటే దాన్ని చాలామంది డైరెక్టర్‌లని అనుకున్నాం గానండి, హీరో గారికి మాకు నచ్చి సరిపడేంత కథ ఎవరు హ్మ్. తీసుకురాలేకపోయారు. హ్మ్. అందువలన అది కొంచెం వెనక్కి వెనక్కి జరిగిందండి అంతే. చాలా ట్రావెల్ చేసామండి. అంత సినిమా చేయాలి. మూడో సినిమా. సార్ అంటే ఓపెన్‌గా అడుగుతున్నాను. ఇంత పెద్ద నిర్మాతలు ఇన్ని సినిమాలు తీశారు. హీరో డేట్‌లు మీ దగ్గరున్నాయి. కావాల్సిన బడ్జెట్ మీరు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. కథ ఇచ్చే రైటర్‌లు గాని, కథ ఇచ్చే డైరెక్టర్‌లు గాని మీకు దొరకలేదు అంటే, ఇక్కడ లోపం ఎవరి దగ్గర ఉంది? లోపం అనేది చాలా పెద్ద వర్డ్. ఇక్కడ గ్యాప్ ఎక్కడి నుంచొస్తుంది? అంటే మీరు అందరితో టచ్‌లో ఉంటున్నారా? లేదా ఇలా లో ప్రొఫైల్ చేయడం వల్ల మీరు అందరికి గుర్తుండట్లేదా? అంటే నా క్వెషన్ అర్థమవుతుందా? అవును. అర్థమైంది. ఆ! సో, ఇప్పుడు ఈరోజు కథలు పట్టుకొని ఇండస్ట్రీలో వందల మంది రైటర్లు తిరుగుతా ఉన్నారు. సరే వాళ్ళలో పనికొచ్చే కథలెన్నో, పనికిరాని కథలెన్నో పక్కన పెడితే, గోపీచంద్ లాంటి హీరో రెడీగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక కథ పుట్టించుకోలేకపోయాము అంటే, అది మన మైనస్ అని ఒప్పుకుంటారా? అంటే అండి ఆయనతో సినిమా చేయాలంటే కొంచెం యాక్షన్ సినిమా ఉండాలండి. యాక్షన్ ఉండాలి. ఆయన యాక్షన్ హీరోగా పేరు పడ్డ వ్యక్తి. అలాంటి డైరెక్టర్ ఉండాలి మనకి. హ్మ్. అటువంటి కథ కూడా దొరకాలి హ్మ్. యాక్చువల్‌గా. మేము అనుకున్నది పెద్ద పెద్ద డైరెక్టర్లతోటే అనుకున్నామండి. సార్. ఆయనతో చేయాలనుకుని. చిన్న డైరెక్టర్లతో ఎప్పుడు అనుకోలా. కొత్త డైరెక్టర్లతో అసలు అనుకోలా. సార్. అంటే ఆ కాంబినేషన్ అలా కుదరలేదు అంతే తప్పండి. అండ్ ఇంకో విషయం ఏందంటే 'భగవాన్' గారు, 'పుల్లారావు' గారు సినిమా అంటే బడ్జెట్‌కి ఏ లోటు ఉండదు. అవును. మీరు తీసిన సినిమాలు చూస్తే, మీ అవునండి. నేపథ్యం చూస్తే ఏ మేకర్ అయినా ఎగిరి గంతేయాలి మీ దగ్గరికి రావాలంటే. హ్మ్. సో, కావాల్సినంత మీరు ఇందాక కృష్ణవంశీ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. అవును. కావాల్సుంటే బడ్జెట్ ఇస్తాము. సినిమా హ్మ్. మాత్రం క్లైమాక్స్ మారదా మంచిగా రావాలని హ్మ్. చెప్పేసి. నిజానికి ఇలాంటి నిర్మాతలు మేము దొరకాలంటే అదృష్టం ఉండాలి.
చాలా మంది డైరెక్టర్ల జీవితాలు ఎందుకు నలిగిపోతాయి అంటే వాళ్ళు కథ రాసుకొని వస్తారు. వాళ్ళు ఒక విజన్‌తో ఉంటారు. అవును. వాళ్ళకి బడ్జెట్ ఇస్తామని చెప్తారు. తర్వాత ఇవ్వరు. అవును. సినిమా పోద్ది. ఇండస్ట్రీలో లేకుండా పోతాడు డైరెక్టర్. ఉమ్. సో నేను అడిగేది ఎందుకంటే ఇంత మంచి మేకర్స్ కాబట్టి మీరు. సో మీ లో ప్రొఫైల్ నేను- మీకేమన్నా మైనస్ అయిందా అని? అదేం కాదండి సరే. యాక్చువల్గా. తమిళ డైరెక్టర్ హరి గారితో అనుకున్నామండి. బా! హరి గారితో గోపీచంద్ గారితో చేయాలనుకున్నాం. మంచి కాంబినేషన్. కాంబినేషన్. సూపర్ మంచి కాంబినేషన్. కాంబినేషన్ హ్మ్. ఆయన తీసుకొచ్చాం. 2 సార్లు వచ్చారు గోపీచంద్ గారు కథ చెప్పారు. సార్. అంటే ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఈయనకి నచ్చలేదు ఓకే. అన్నమాట. అట్లా నచ్చగా అది మెటీరియలైజ్ అవ్వలేదు కానీ లేకపోతే ఆ సినిమా మెటీరియల్ అయితే చాలా బాగుండేది ఆ సినిమా. సార్. మంచి కాంబినేషన్ అయ్యేదండి. మీరన్నట్టుగానే చాలా క్రేజ్ అండి. హ్మ్. అప్పుడు కూడా జూజేగా న్యూస్‌లు వచ్చాయండి. హ్మ్. 'సింగం హరి' గారు అవును. అవును. డైరెక్షన్‌లో గోపిచంద్. గోపీచంద్ గారితో సినిమా రాబోతుంది. పలానా ప్రొడ్యూసర్స్ అని వచ్చేదండి. హ్మ్. చాలా క్రేజ్‌గా ఉండేది. కానీ మరి కథ సెట్ కాలేదు. బట్ ఇక్కడ ప్రాజెక్ట్ గాని జరుగుంటే అవునండి. వేరే లెవెల్‌లో ఉండేది. మంచి ఎందుకంటే ప్రాజెక్ట్. వారి డైరెక్షన్‌కి ఈయన యాక్షన్ అవునండి. యాక్షన్ అదిరిపోయేది ఆ కాంబినేషన్. అదిరిపోయేది. అండ్ నేను ఒక క్వెషన్ అడుగుతాను స్ట్రెయిట్‌గా. అంతే స్ట్రెయిట్‌గా సమాధానం చెప్పండి. రాఘవ లారెన్స్ మీద భగవాను, పుల్లారావు ఇద్దరు ప్రేమతో ఉన్నారా? కోపంగా ఉన్నారా? అప్పుడు చెప్పాలంటే టు బి ఫ్రాంక్ అప్పుడు కోపంగా ఉన్నామండి. ఆ! అంటే మేము అనుకున్న బడ్జెట్ వేరండి. హ్మ్. సినిమా అయ్యేసరికి చాలా డబుల్ అయిపోయింది అది. అందుకే అడిగింది. అవును. డబుల్ అయిపోయింది. హ్మ్. అది యాక్చువల్‌గా మేము అనుకున్న బడ్జెట్ అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయండి అప్పుడు. పక్కా అగ్రీమెంట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ డబుల్ అయిపోయింది అప్పుడు యాక్చువల్‌గా. ఇండస్ట్రీలో అంతా ఇంక సినిమా చేయలేరురా బాబు! ఈ సినిమా బయట పెట్టలేరు అనుకున్నారు అందరూ కూడా. హ్మ్. 'రెబెల్' రెబెల్స్. ప్రభాస్ గారి హ్మ్. డేట్స్ ఆయన అవును. హీరో. అవును. అవును. అసలు మామూలు క్రేజ్ కాదు. హ్మ్. ఆ విషయంలో హీరో గారు బాగా కోఆపరేట్ చేశారండి. సార్. హీరో గారు బాగా కోఆపరేట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అయ్యారు మాకు. ఇప్పుడు ఆ సినిమా లారెన్స్ గారితో చేసేటప్పుడు మేము అనుకున్న బడ్జెట్ అంతా కూడా సగం సినిమా అయ్యేటప్పటికే అయిపోయిందండి బడ్జెట్ అంతా సార్. ఆ సినిమాకి. మరి ఇంకా సగం సినిమా తీయాలి. ఇంకెంత బడ్జెట్ అవుతది? హ్మ్. అనేది పెద్ద ప్రశ్న అండి. అసల సరే మరి ఈ లారెన్స్ గారు ఏ విషయంలోనూ అది కావాలి, ఇది కావాలి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. హ్మ్. మరి దీన్ని కంప్లీట్ చెయ్యాలి. అట్లాగా సగం సినిమా అయ్యేటప్పటికి ఈ సినిమా పెద్ద లాసు అనేది ప్రొడ్యూసర్స్‌గా మాకు తెలిసిపోయిందండి. సార్. అయినా సరే దాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా ఫస్ట్ డే ముహూర్తం రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నామో, హ్మ్. అదే ఉత్సాహంతో కంప్లీట్ చేసి రిలీజ్ చేసామండి. లారెన్స్ పేరు మేమే చెప్పామండి ప్రభాస్ గారికి. యాక్చువల్‌గా లారెన్స్ గారితో చేయాలని ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. మంచి సినిమా అవుతుందని మేమే ప్రపోజల్ చేసాం. మీరే నమ్మారు ముందు. మేమే నమ్మాం. మేమే ప్రపోజల్ చేసి మేమే తీసుకొచ్చాం. హ్మ్. ప్రభాస్ గారు ఫాదర్ అనేవారు. "అబ్బా! లారెన్స్‌తో మీరు పడలేరయ్యా వద్దయ్యా. హ్మ్. ఏదైనా డైరెక్టర్‌ని ఆలోచించండి" అనేవారు. సార్. లేదు లేదు మేము ఆయనతోనే చేస్తాం అన్నారు. సరే ఇక మీ ఇష్టం అన్నారు. హ్మ్. ఆ కన్ఫర్మ్ అయినప్పుడు కూడా మాకు పార్టీ ఇచ్చారు. ప్రభాస్ ఫాదర్. "అరే! మీరు అనుకున్న కాంబినేషనే మీరు అనుకున్న డైరెక్టర్‌నే తీసుకొచ్చి చేస్తున్నారు ఆ సినిమా గ్రేట్" అని చెప్పేసి హ్మ్. ఆయన అంత ట్రబుల్ ఇస్తారని చెప్పినా, మీకు బడ్జెట్ ఎక్కువ చేస్తారని చెప్పినా కూడా సినిమా ప్రాజెక్ట్ కోసం నమ్మి మీరు మంచి ప్రాజెక్ట్ చేయాలని, ఈ ప్రాజెక్ట్‌ని నమ్మి మీరు చేస్తున్నందుకు యూ ఆర్ గ్రేట్ అని చెప్పేసి ఆయన మాకు మంచి పార్టీ కూడా ఇచ్చారు అప్పట్లో. సార్. అయితే నేను ప్రశ్న అడగడం కూడా ఓపెన్‌గానే అడిగాను. లారెన్స్ గారి మీద కోపంగా ఉన్నారా? కామ్‌గా ఉన్నారా? మనసులో ఎలాంటి ఫీలింగ్ ఉందని జెప్పేసి. సో, ఇది ఓపెన్ సీక్రెట్. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పంగానే నాకు తెలిసిన ఇద్దరు, ముగ్గురు ఇండస్ట్రీ వాళ్ళని కరెక్ట్. అడిగినప్పుడు హ్మ్. భగవాన్‌కి గాని, పుల్లారావుకి గాని ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ లారెన్స్. 'రెబెల్' సినిమాలో లారెన్స్ డైరెక్షనే. ఖర్చే. హ్మ్. హాఫ్ ఆఫ్ ది మూవీకి బడ్జెట్ అయిపోయిందని చెప్పి అయిపోయింది. చెప్పారన్నమాట.